రైతుల ఢిల్లీ చలో మార్చ్తో హైదరాబాద్లో ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ముట్టడికి బయలుదేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శంభూ సరిహద్దులో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఢిల్లీ వైపు కదులుతున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. టీర్ గ్యాస్, వాటర్ కెనాల్ను ప్రయోగించారు. దీంతో పోలీసులు పెట్టినటువంటి సిమెంట్ బ్యారియర్స్, అలాగే టైర్ రిఫ్లెక్టర్స్, ఇసుక బస్తాలను తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు. సిమెంట్ బ్యారియర్లను ట్రాక్టర్లకు కట్టి పక్కకు ఈడ్చేసేందుకు ట్రై చేశారు. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టీయర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. టీయర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు అంబాలా హైవేపైకి చేరుకున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పంజాబ్, హర్యానా నుంచి రైతులు ఢిల్లీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో పోలీసులు భద్రతను మరింత పెంచారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రహదారులు మూసివేయడం జరిగింది. డ్రోన్లతో భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. రాత్రి సమయంలో కన్నుగప్పి రైతులు ఢిల్లీలోకి రాకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మీరు ఏమైనా చేసుకోండి, మా డిమాండ్లు నెరవేర్చుకున్నాకే వెనక్కి వెళ్తామని చెప్తున్నారు రైతులు. హస్తిన వైపు కదులుతున్న అన్నదాతల దండు సుదీర్ఘ నిరసనలకు ప్లాన్ చేసింది. సుదీర్ఘ పోరాటానికి సిద్ధమై ట్రాక్టర్లలో 6 నెలలకు సరిపడా ఆహారం, బియ్యం, గోధుమ పిండి, ఇతర ఆహార వస్తువులతో పాటు డీజిల్ కూడా తెచ్చుకుంటున్నారు. సాగు చట్టాల రద్దు కోసం 2020 నుంచి 13 నెలల పాటు ఆందోళన చేపట్టినటువంటి రైతులు ఈసారి కూడా ఎన్ని రోజులైనా తగ్గేదే లేదంటున్నారు. సూది నుంచి సుత్తి వరకు, రాళ్లు పగలగొట్టే పనిముట్ల వరకు తమకు అవసరమైన ప్రతి వస్తువును వెంట తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామని చెబుతున్నారు రైతులు. 2020-21లో ఉద్యమించిన రైతులు పలువురు ప్రస్తుత ఆందోళనలో కూడా పాల్గొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో చలిని కూడా లెక్క చేయకుండా నిరసన చేపట్టారు.